దేవుని పరిశుద్ధ నామమునికి స్తోత్రములు. మరి రేపు ఆదివారం కదండి. మనము అందరము ఆలయమునకెళ్ళి ఆ, మరి చర్చ్‌కెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తాం కదా! అయితే ఏ విధంగా ఆరాధించాలో మరి దావీదు మరి ఆయన కీర్తనల్లో చెప్పాడు. 138వ కీర్తన మొదటి వచనంలో ఆహ్, నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. వారెవరైనా గానీ, ఎవరి ముందైనా గానీ, అది ఎటువంటి దేవత అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఎవ్వరి ముందైనా గానీ, నేను నా హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిస్తున్నాను అని చెప్తున్నాడు. అటువంటి హృదయపూర్వకంగా మనము దేవుణ్ణి స్తుతిస్తున్నామా? మనల్ని మనం పరిశీలించుకోవాలా. దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత మన హృదయాలు దేవునితో ఐక్యం పరచబడి మరి దేవుణ్ణి దృష్టిలో ఉంచుకొని దేవుని వైపు మనం చేతులెత్తుతూ దేవునిలో మన హృదయాలు కలిసి మనము దేవుణ్ణి స్తుతిస్తున్నామా? మనల్ని మనం పరిశీలించుకోవాలి. మరి అంతేకాదు, మరి ఏంటిది అనంటే, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యము నువ్వు గొప్ప చేసినవు. అంటే యేసుక్రీస్తు వారిని దేవుడు గొప్ప చేసినాడు. నీ కృపా సత్యములను బట్టి నీ నామముకే మరి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను అంటున్నాడు. చూడండి, నీ కృపా సత్యమును బట్టి. అంటే ఈ కృపా సత్యం ఎవరు అంటే, యోహాను సువార్త 1:14లో ఈ కృపా సత్యం సంపూర్ణుడై మన మధ్య నివసిస్తున్నాడు అన్నట్టు. ఆ కృపా సత్యమును బట్టి మనం ఏం చేయాలి? దావీదు వలె నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనను హృదయపూర్వకంగా ఆరాధిస్తూ దేవుడిచ్చినటువంటి ఆ కుమారుణ్ణి బట్టి, ఆయన మన కొరకు బలియాగమైనటువంటి ఆ త్యాగాన్ని బట్టి మనము హృదయపూర్వకమైన స్థుతులు, కృతజ్ఞతాస్థుతులు, ఆరాధన చేయవలసిన వారమై ఉన్నాము. మరి కొందరు మరి సేవకులు కానీ, కొందరు అంటే పులిపీఠం నుంచి చెప్పేవాళ్ళు ఏం చేస్తారనంటే, అందరూ బాగా మంచిగా చప్పట్లు కొట్టండి. ఈ చప్పట్లు కొడితే మీ యొక్క గుండెలో ఉన్నటువంటి ఆ క్లాట్స్ అన్నీ కూడా వెళ్ళి మీ గుండె మంచిగా పనిచేస్తుంది అని అంటారు. మరి అది కరెక్టా తప్పా అంటే, నా విషయంలో అది తప్పు అని చెప్తున్నాను. ఎందుకు అనంటే, వారికి ఇక అదే దృష్టి వస్తుంది. నేను ఇప్పుడు చప్పట్లు కొడుతున్నా, నాలో ఏమన్నా గుండెలో ఉంటే ఆ క్లాట్స్ పోతాయి అనే దృష్టితో వాళ్ళు మరి అటువంటి